మన క్షేత్రంలో పుత్ర గణపతి సహిత పుత్రకామేశ్వరి మహాయాగాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి దంపతులకు, వారి వెంట వచ్చినటువంటి వారి బంధువర్గానికి అందరికీ కూడా ఆలయ కమిటీ పక్షాన పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మీరందరూ మీ మనస్సులో ఏ కోరికనైతే పెట్టుకొని ఈ క్షేత్రానికి విచ్చేశారో మీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా 100% నెరవేరుతుందని చెప్పి ఘంటాపథంగా మేము గత 20 సంవత్సరాలకి ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆ గణపతి ఆ రకంగా మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానాన్ని తప్పకుండా ఇవ్వగలనేటువంటి ఒక మాటను చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇంత ఘనంగా నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మా ఆలయ మార్గదర్శకులు అయినటువంటి గురువు గారు బ్రహ్మ ఆంజనేయ శర్మ గారు, తర్వాత ఈ ఆలయాన్ని ప్రారంభం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా నిర్విఘ్నంగా ఏ రోజు కూడా ఇది ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా చక్కగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీ యజ్ఞం రమాకాంత్ శర్మ గారు, అట్లే వారి పుత్రులు, ఈ ఆలయ ప్రధాన అర్చకులు, తర్వాత మా గురువు గారికి ప్రథమ శిష్యులు అయినటువంటి మా సంపత్ కుమార్ శర్మ గారు, అట్లే మా ఆలయ కమిటీ సభ్యులు, అందులో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి మా కార్యదర్శి బొమ్మూత రవీందర్ గౌడ్ గారు, అట్లే మా ఆలయ కోశాధికారి శ్రీ బెల్దెం విషం గారు, ఇక మా మిత్రులు ఇక్కడ వయసుతో లెక్కలేదు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరం కలిసి ఉన్నాం. అందరం కలిసినటువంటి మేమంతా కూడా ఆలయ కమిటీ సభ్యులం. అట్లే మా చేదోడు వాదోడుగా ఎప్పుడు కూడా ఎన్నవేళ ఆనాటి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనేక రకాల శ్రమ కోర్చి ఎన్ని రోజులైనా సరే ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు 2 రోజులుగా ఇప్పుడైతే దాదాపు 6 రోజులుగా ఈ కార్యక్రమాలు మీకు పూర్తిగా సంపూర్ణంగా సహకరించడానికి వాళ్ళు సాయశక్తులకు చేస్తున్నటువంటి మా భవానీ మహిళా సేవా సమితి సభ్యులు వీళ్ళందరం కలిసి ఏదో సేవా దృక్పథంతోనే కానీ ఎక్కడ కూడా వ్యాపార దృక్పథంతో చేస్తున్నటువంటి కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం అంతా కూడా మనలాంటి వాళ్ళతో ఏర్పడినటువంటి ఆలయమే. అందుకని చెప్పి అందరి చేయూతతోనే ఏర్పడినటువంటి గుడి కనుక ఈ గుడిలో ఏ కార్యక్రమం చేసినా సేవా దృక్పథంతో మాత్రమే చేస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా వాళ్ళు చేసే యజ్ఞం గురించి ఒకే ఒక మాటలో చెప్పి ముగిస్తాను. అక్కడ మనం పైన చూస్తున్నాం పుత్ర గణపతి సహిత పుత్రకామేశ్వరి మహాయాగము అని చెప్పి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో ఒక వైపున ఎవరున్నారు? దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్నారు. ఆ కృతాయుగంలో దశరథ మహారాజు గారు యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు మనకు తెలుసు. ఆ చరిత్ర అంతా కూడా రామాయణంలో ఆయనకు సంతానం లేని దశలో వారికి మహా ఋషులంతా కూడా సలహా ఇచ్చారు. ఆ మహా ఋషులు ఇచ్చినటువంటి సలహా ఏంటి? మీరు పుత్రకామేశ్వరి యాగం చేయండి, తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. అలాంటి మహానుభావులే మనకి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. గురువు గారి వశిష్ఠ మహర్షి అనుకుందాం, మిగతా వాళ్ళంతా కూడా మిగతా ఋషి పరంపర అని అనుకుందాం. ఈ ఋషులంతా కలిగి వాళ్ళందరూ కలిసి మనకి యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ మీరు గొప్ప అనుభూతిని పొందొచ్చు. ఇది పూర్వపున సుకృతం. మీరందరూ కూడా ఇలాంటి యజ్ఞంలో పాల్గొనడం అనేది మామూలు మాట కాదు. మీ అందరికి సేవ చేసే అవకాశం వస్తే మేము కూడా ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళమే. అంత గొప్ప కార్యక్రమంలో మనం పాల్గొన్నాం కనుక తప్పకుండా భగవంతుని ఆశీస్సులు మనకు ఉంటాయి. ఈ మునుల యొక్క అంటే ఈ ఋషి పరంపర ఈ బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయని తెలియజేస్తూ మీరు పూర్తిగా విశ్వాసంతో ఆ భగవంతుని పట్ల భగవంతుని నమ్మి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా చేసుకోండి. తప్పకుండా మీరు అందరూ కూడా సంతానవంతులై తిరిగి మళ్ళీ మా ఆలయానికి ఇచ్చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారికి, మా ప్రధాన అర్చకులకు, మా ఆలయ కమిటీ సభ్యులకు, మా మహిళా సేవా సమితి సభ్యులకు ప్రధానంగా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముగిస్తున్నాను.